ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. చాలామందికి తెలియంది ఏంటంటే, ఈ జ్యేష్ఠ మాసంలో ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఉంటుంది, కానీ ఏరువాక పౌర్ణమికి చాలా అత్యంత ప్రభావవంతమైన శక్తి ఉంటుంది. తంత్రశాస్త్రంలో, వైదికంలో కూడా మనం సాధకులకి అలాగే సమస్యలతో బాధపడే వారికి ఇది అత్యంత అద్భుతంగా మనం ఉపయోగించుకోగలిగే కాలం. మనం ఈరోజు ఈ వీడియోలో రకరకాల సమస్యలు, అంటే ముఖ్యంగా మనం బాగుండాలి అంటే మన మనసు బాగుండాలి. మానసిక సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, వ్యాపారం చేసేవారికి వ్యాపార సమస్యలు, అలాగే వ్యవసాయం చేసేవారికి వారికి కూడా సరైన గిట్టుబాటు ధరలు రాక, పంట సరిగ్గా పండకపోగా అప్పులు పాలైపోవడం, ఇబ్బందులు పడుతున్న వారికి కూడా సమస్యగానే మనం చెప్పాలి. అన్నిటికంటే పెద్ద సమస్యగా చెప్పాలి. అలాగే పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేకపోవడం, చెడు వ్యసనాలకి లోనవ్వడం, అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య ప్రతి విషయానికి గొడవలు అవ్వటం, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సమస్యలే. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇంకా ఉద్యోగాల్లో ఉండి, ఉద్యోగంలో తోటి ఉద్యోగుల వల్ల, అలాగే ప్రమోషన్స్ రాక, కొంతమందికి జీతాలు పెరగక, ఉద్యోగంలో సరైన మార్పులు రాక ఇబ్బంది పడుతూ ఉన్న ఈ పౌర్ణమిని మీరు వినియోగించుకోండి. మనకి ఈ ఏరువాక పౌర్ణమి మంగళవారం మొదలవుతుంది, బుధవారం మధ్యాహ్నం దాకా ఉంటుంది. అంటే ఇవి 2 రోజులు రావడం జరిగింది, కానీ మనం బుధవారం నాడే ఈ పౌర్ణమిని చేసుకోవాలి. కానీ తంత్రశాస్త్రంలో పౌర్ణమి తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతాం. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మీరు ఈ సమయంలో ఇవి చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలని పొందుతారు. దీనికి గ్యారంటీ ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. తంత్రశాస్త్రంలో కొన్ని తిథులకి విశేషమైన శక్తి ఉంటుంది, అందులో పౌర్ణమి కూడా ఒక తిథి. మీరు ఆడవారైనా మగవారైనా ఈ పరిహారాలు చేయవచ్చు. ఎవరు చేయకూడదు చెప్తాను. పీరియడ్స్ ఉన్నవారు చేయొద్దు. అలాగే మైలు ఉన్నవారు, అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి వారికి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు. మరి సంవత్సరకం ఉందండి, మాసికాలను చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ 15 రోజుల సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో చేయవద్దు. అలాగే ఎవరికైనా సంతానం కలిగి స్నానం అవ్వకుండా ఉన్నప్పుడు, మైలు ఉన్నప్పుడు చేయవద్దు. అలాగే ఎవరైనా ఆడపిల్ల పెద్ద మనిషి అయి ఉండి అలాంటి సమయంలో కూడా స్నానం అవ్వకముందు ఈ పరిహారాలు కుటుంబ సభ్యులు చేయకుండా ఉండండి. ఇది మీకు ముందే చెప్తున్నాను. రేపు అంటే పౌర్ణమి తిథి, మంగళవారం రాత్రి కొన్ని చేసుకోవచ్చు, బుధవారం రాత్రి కూడా కొన్ని చేసుకోవచ్చు, బుధవారం ఉదయం కొన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం పాయింట్ టు పాయింట్ చెప్తాను, మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరైనా సరే కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉండి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే యంత్రాలు, తాబీజులు, హతజోడి, దైవిక వస్తువులు మన ఈకామర్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి, అది కూడా లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇది తీసుకోవచ్చు. కావాల్సిన వారు డైరెక్ట్గా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అడిగి తెలుసుకోవచ్చు. 9405093655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ముందుగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో
ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో, మా పిల్లలు అప్పటికప్పుడే కోపం వచ్చేస్తుందండి, ఎప్పుడు ఏదో దిగులు వెంటాడుతుందండి, ఇలా జరుగుతుందంటే మీ జాతకంలో చంద్రుడి మీద కేతు ప్రభావం ఉందని అర్థం. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఈ పౌర్ణమి తిథిలో మీరు దగ్గరలో ఎక్కడైనా సరే గణపతి దేవాలయం ఉంటే దర్శనానికి వెళ్ళండి, ఎవరికైనా అలా ఎక్కువగా ఉంటాయి. రెండవది, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, అది కూడా దర్శనానికి వెళ్ళండి. మూడవది, రాత్రి అంటే చంద్రుడు సాయంత్రం మనకు కనిపించడం మొదలుపెట్టిన దగ్గర నుండి రాత్రి 12 గంటల లోపు మనం ఈ పరిహారం చేయాలి. ఇది మంగళవారం నాడు చేయొచ్చు, బుధవారం రాత్రి కూడా చేయవచ్చు. మీరేం చేస్తారంటే, ఆవు పాలు లేదా గేదె పాలు, ప్యాకెట్ పాలు అని పర్వాలేదు, కానీ ఆవు పాలు శ్రేష్టం. చంద్రుడికి అలా ఆకాశంలో అలా చూపించి మీరు ఆ పాలతో పాయసం చేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా అన్న పాయసాన్ని పెట్టండి. అలాగే మానసికంగా మీ మనసులో ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండండి. ఇది నామమంత్రమే, గురుపదేశం అవసరం లేదు. ఓం చం చంద్రాయ నమః. ఎన్నిసార్లు అనుకోవాలయ్యా? 108 సార్లు అనుకోవాలి. ఇది మీరు చేయటం వల్ల, ఇలా మీరు ప్రతిరోజు కూడా మీరు చేస్తూ ఉంటే, అంటే పాయసమే కాదు, మంత్ర జపం, మీకు మనసులో ఉన్న మనోవికారాలన్నీ తొలగిపోతాయి, మీ మనసు బాగా పనిచేస్తుంది. అలాగే లక్ష్మికి సంబంధించిన ఆలోచనలు మీకు కలుగుతాయి. అంటే డబ్బు సంపాదించాలి అని అనుకుంటారే కానీ ఒంటి నిండా బద్ధకం వచ్చేస్తుంది, బుర్ర మొత్తం కూడా పాడైపోయి ఉంటుంది. అది మీ బుర్ర పనిచేయడం లేదు అంటే చంద్రుడు బాగోలేదని అర్థం. ఏ పని చేయాలన్నా కలిసి రావడం లేదు అంటే చంద్రుడు బాగోలేదని అర్థం. ఇది ఒక మార్గం. రెండవది, ఈ పౌర్ణమి రోజు, ఏరువాక పౌర్ణమి రోజు ఎవరైనా సరే భూమికి నమస్కారం చేసి మీరు ఒక మొక్క పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు రైతులు ఏరువాక చేస్తారు. అంటే చక్కగా అలంకరించి నాగలికి పూజ చేసి, చక్కగా మామూలు పూజగా చక్కగా పూజ చేసి, ఈ సంవత్సరం బాగా వానలు పడాలని వరుణదేవుడికి ఇంద్రుడిని పూజించి, వాళ్ళు ఆ వచ్చిన అక్కడ ప్రదేశంలో ఉన్న, అంటే ఆ ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఉంటుందో ఆ భూమికి దేవతా స్వరూపంగా పూజించి నాగలతో దున్ని వారు చక్కని ఫలితం కావాలని కోరుకుంటారు. కొబ్బరికాయ కొడతారు, కొంతమంది నైవేద్యం పెడతారు, మనం ఎవరైనా చేయొచ్చు. అలాగే ప్రతి వ్యక్తి కూడా మీరు బుధవారం ఉదయము లెగవగానే భూమికి నమస్కారం చేయండి. దానివల్ల మీ జాతకంలో కుజుడు వక్రగతిలో ఉన్న, నెగటివ్గా ఉన్న, వేరే పాపగ్రహాలతో కలిసి మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలగజేస్తూ ఉన్న ఈ సమయంలో ఉన్న శక్తి వల్ల మీకు అత్యంత అద్భుతంగా యోగిస్తాడు. ఇది రెండో పాయింట్, అంటే కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది రెండో పాయింట్. అలాగే మూడో విషయం ఏంటంటే, సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో, అంటే మట్టికి సంబంధించిన వ్యాపారం ఏది చేసినా వారు గుర్తుంచుకోండి, మీరు మంగళవారం నాడు, బుధవారం నాడు, మంగళవారం నాడు సాయం సమయంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, 21 ప్రదక్షిణ చేయండి. మీరు కుజుడి మంత్రాన్ని జపం చేయండి లేదా హనుమత్ మంత్రాన్ని జపం చేయండి. బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో గరక గడ్డి తీసుకొని వెళ్ళి ఎక్కడైనా వినాయకుడి గుడికి వెళ్ళి 21 పూసలు తీసుకోండి. వెళ్ళి స్వామివారికి సమర్పించి చెవులు ఇలా పట్టుకొని గుంజీలు తీయండి, 11 గుంజీలు తీయండి. తీసి తర్వాత మీరు ఈ చెవులు ఇక్కడ పట్టుకొని ఇలా పైనుంచి కిందకి ఇలా ఓం గం గణపతియే నమః అనుకుంటూ పైనుంచి కిందకి ఇలా సవర్ తీసుకోండి. ఇలా మీరు ఒక 2 నిమిషాలు చేయండి. జస్ట్ ఉరికి ఇలా బలంగా కాదు, మెల్లగా. మీకు సంబంధించిన ఆలోచనలు, వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు, భూమికి సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే ఆ క్షణం యొక్క శక్తి వల్ల మీకు తీరే మార్గాలు తెలుస్తాయి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు.
అలాగే 4వ పాయింట్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా, అంటే మెయిన్ ఏంటంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వ్యక్తులు మనకి అనుకూలంగా మలుచుకోవడానికి లక్ష్మీదేవిని మనకి ఆకర్షింప చేసుకోవడానికి ఎలా వినియోగించుకోవాలో చెప్తాను. ఇది ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఏంటంటే మీరు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్నానం చేయాలి. శ్వేత వస్త్రం అంటే తెల్లటి బట్టలు వేసుకోండి, ఉతికిన బట్ట ఉంటే, లేదంటే ఉతికిన బట్ట వేసుకోండి. అలాగే మనం ఇంట్లో ఉన్నాను గురుగారు కాస్త ప్యాంట్ వేసుకోవచ్చా లేకపోతే బనీతో చేయొచ్చా, చేయమకండి. పైన వస్త్రం వేసుకోండి, ఆ టవల్నైనా ఇలా వస్త్రంగా ధరించండి. వేసుకొని పైకి అంటే చంద్రుడి దగ్గర, అంటే చంద్రుడిని చూడాలి. వెళ్ళి చంద్రుడి యొక్క అష్టోత్తరము, మీకు వీలైతే లక్ష్మీ అష్టోత్తరము చంద్రుడిని చూస్తూ మీరు ధ్యానం చేయాలి. లేదా ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని, లేదా ఓం చంద్రాయ నమః అని, ఓం మహాలక్ష్మీ నమః అని ఈ 2 నామాలని కూడా మీరు ఎక్కువ మంత్రాలు చదవకపోతే, లేదంటే తెలిసిన వారు కనకదార స్తోత్రాన్ని చంద్రుడి కాంతిలో కూర్చొని చంద్రుడిని చూస్తూ చేయాలి. ఒకవేళ వాన పడితే గురువుగారు ఇది ఒక అనుమానం ఉంటుంది. మన దగ్గర చాలా క్వశ్చన్లు ఉంటాయి. వాన పడితే మనసులో ఊహించుకొని మీ పూజా మందిరంలో చేయాలి. ఇది మీరు ఎప్పుడు చేయాలి? మంగళవారం రాత్రి చేయవచ్చు, బుధవారం రాత్రి చేయవచ్చు. ఇది చేస్తూ మీరు ఏం చేయాలంటే బెల్లము పాలని చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పాలని బెల్లాన్ని మీరు కాచుకొని లేదా పాయసం చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు చంద్రుడి దర్శనం చేసుకున్న తర్వాత మనసులో ఎవరితో మాట్లాడకుండా, పక్కన ఫోన్ అంటే పక్కన పెట్టేయండి, ఎవరితో మాట్లాడకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఇది మీకు రామబాణంలా పనిచేస్తుంది. అంటే రామబాణం అంటే ఎదురు లేదు అని అర్థం. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ప్రతి పౌర్ణమికి కూడా ఇలా చేస్తూ ఉంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. జాతకరీత్యా ఎవరి జాతకంలో అయితే చంద్రుడు అనుకూలంగా లేడో వారికి బుధుడు యొక్క అనుగ్రహం కూడా లేకుండా ఉన్నప్పుడు వ్యాపారంలోనూ ఉద్యోగంలో గొప్పగా మార్పులు రావు. ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీర్లాగా ఉంటుంది. అలాంటి వారు ఇది చేయండి. ఇది చేయటం వల్ల, ఇలా పౌర్ణమి చేయడం వల్ల మీకు సంపదతో పాటు జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. ఇది అందరూ చేయవలసిందే. మీరు నన్ను అడగవచ్చు, మీరు చేస్తారా గురువారు? ఖచ్చితంగా చేస్తాను. 5వది, ఇది మనకి ఎవరైనా శత్రువులు ధనానికి సంబంధించిన, ధాన్యానికి సంబంధించి మన మీద ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు, ఇలాంటి వారు ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఈ ఏరువాక పౌర్ణమికి ఎక్కడైనా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇది పట పౌర్ణమి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. మహారాష్ట్రలో అయితే చుట్టూ దారాన్ని చుడతారు. మనం తెలంగాణ ప్రాంతాల్లో కూడా చేస్తారు. ఎవరైనా చేసేవారంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఇది కూడా మీరు పౌర్ణమి స్టార్ట్ అయిన దగ్గర నుండి సాయంత్రం వరకు, మళ్ళీ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 1 గంట లోపు మాత్రమే ఈ పరిహారం చేయాలి. మీరు ఏం చేస్తారంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి కొద్దిగా పాలు, నీరు, దానిలో కొంచెం వరిపిండి కలిపి, పంచదార కలిపి ఆ చెట్టు దగ్గర పోయండి. చెట్టుకు నమస్కారం చేయండి. నమస్కారం చేస్తున్నప్పుడు నమశివాయ నమశివాయ అని 108 సార్లు అనుకోండి మనసులో. ఇప్పుడు మీరు మీకున్న కష్టాలు ఏరువాక పెట్టండి. అంటే మీకు ఏ బాధలు ఉన్నాయో ఆ బాధలు శివుడికి చెప్పండి. ఆ తర్వాత మీరు పాలు పోసి, అక్కడ ఏదైతే పదార్థం కలిపి పోసారు కదా, అందులో ఉన్న మట్టిని కొద్దిగా తీసుకొని ఇంటికి తెచ్చుకోండి. మీరు దానిని మళ్ళీ పౌర్ణమి వరకు రెగ్యులర్గా మీరు విభూదిలో కానీ, కుంకుమలో కానీ, గంధంలో కానీ, మిగతా పదార్థాల్లో కలుపుకొని దాన్ని బొట్టుగా పెట్టుకోండి. దానివల్ల మీకు అప్పుల బాధల నుండి, అనారోగ్య బాధల నుండి, సమస్యల నుండి, భూత ప్రేత పిశాచి బాధల నుండి, తంత్ర మంత్ర ఇలాంటి బాధల నుండి మీరు బయటపడతారు. ఇది తాంత్రిక మార్మిక శాస్త్రాలలో దీని గురించి చాలా వివరంగా ఉంది. చాలా పెద్ద సబ్జెక్టు, కానీ మీకు షార్ట్లో చెప్పాను. ఇప్పుడు
ఆ మట్టి మళ్ళీ అనుమానం వస్తుంది, నెలసరి సమయంలో పెట్టుకోవచ్చా, మైలు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చా? ఒక్కసారి తెచ్చుకుంటే ఈ కంటిన్యూగా వాడుకోవచ్చు. ఇది ఒక పరిహారం. ఇది రాత్రిపూట చేయవద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాత్రిపూట చేయవద్దు. మీరు ఆ సమయంలో పూజ చేస్తున్నప్పుడు మీకు ఎదురుగా ఒక రావి ఆకు కింద పడింది అనుకోండి, పండిన ఆకు, అది తెచ్చుకోండి. దాని మీద స్వస్తిక్ రాసి కుంకుమతో కానీ, పసుపుతో కానీ, గంధంతో కానీ, అష్టగంధంతో కానీ ఏదైనా పర్వాలేదు రాసి దానిని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోండి. దానివల్ల మీకు ఆకస్మికంగా వచ్చే ఆపదలు రాకుండా ఉంటాయి. ఇది ఈ పరిహారంతో పాటు చేసుకోవచ్చు. ఒకవేళ అది చేయలేమండి, ఆకు తెచ్చుకొని చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈ వనమూలికల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ సమయానికి ఉన్న శక్తి వల్ల కొన్ని వనమూలికలకి విపరీతమైన శక్తి ఉంటుంది. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కొన్ని తాంత్రిక వస్తువులు, తాంత్రిక పదార్థాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఆ సమయంలో మన పేరు మీద మన గోత్రనామాలతో పూజ చేయించుకొని వాటిని మనం కొనుక్కున్న, సేకరించిన విశేషమైన ఫలితం ఉంటుంది. అందులో ఈరోజు కొన్ని వనమూలికలు చెప్తాను. అంటే మీకు ఈ పౌర్ణమికి ఉపయోగించుకోగలిగే వనమూలికలు. మర్రి చెట్టు వేరు. మర్రి చెట్టు వేరు అనగానే మీరు గుర్తుంచుకోండి, ఓడ కాదు, నెలలో ఉన్న వేరు, చాలా అరుదుగా కనిపిస్తాయి ఆ వేరు. అలాగే రెండవది మీకు ఉత్తరేణి వేరు. అది కూడా తెల్ల ఉత్తరేణి, అంటే ఎర్రటిది కాకుండా తెలుపుగా ఉంటుంది, దాని వేరు. అలాగే నల్ల ఉమ్మెత్త వేరు. అలాగే ముఖ్యంగా తెలుపు గడ్డి, గరక గడ్డి దొరుకుతుంది, అది నదీ ప్రాంతాల్లో ఉంటుంది ఆ గడ్డి, దాని వేర్లు. అలాగే ముఖ్యంగా వీటితో పాటు తెల్ల చందనం, ఒరిజినల్ తెల్ల చందనానికి సంబంధించిన చెక్క ముక్క. అలాగే అత్తిపత్తి, పసుపు కలర్ పువ్వులు పూసే అత్తిపత్తి, దీన్ని మనం లజ్జవతి అంటాం, లక్ష్మీనాథ్ అంటాం. అది పసుపు కలర్ పువ్వులు పూసేది అయి ఉండాలి. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది కూడా, మనం ఎక్కడైనా మీకు అంటే అవకాశం ఉంటేనే ప్రయత్నం చేయండి, ఇది చాలా డేంజర్ కూడా. మీరు రాత్రిపూట అంటే పౌర్ణమి సమయంలో సంకల్పం చెప్పుకోవాలి. మేడి చెట్టు, రాత్రి 12 గంటలప్పుడు మేడి చెట్టు వేరుని సంకల్పం చెప్పుకొని ఆ చెట్టుకి పానకం, వడపప్పు సమర్పించి ప్రదక్షిణ చేసి, రేపు ఉదయం అర్ధరాత్రి 12 గంటల సంకల్పం చెప్పాలి. రేపు ఉదయం నేను వచ్చి తీసుకుంటానని ఉదయం సూర్యోదయానికంటే ముందు వెళ్ళి మేడి చెట్టు వేరుని ఇంత ముక్కనైనా సరే ఉత్తర దిశలో ఉన్నదాన్ని మీరు సేకరించి, దాన్ని ఇప్పుడు చెప్పిన వేర్లు కూడా, ఇలాంటి ఈ వేర్లన్నింటినీ ఒకటి కూడా తీసుకోవచ్చు. మీరు ఈ ఒక్క చెట్టుకు మాత్రమే కంపల్సరిగా నిమంత్రణ చెప్పుకొని మీరు చేయాలి. మేడి చెట్టుకి దీనిని వేరు తెచ్చుకొని తాబేజీలో పెట్టుకొని మీరు ఒంటి మీద కానీ, మీ బ్యాగ్లో కానీ, లేదా మీ గల్లాపెట్టులో కానీ, లేదంటే మీ ఇంటి బయట గుమ్మం పైన కానీ, మీ వెహికల్స్లో కానీ మీరు దీన్ని పెట్టుకుంటే దుష్ట శిక్షణ జరుగుతుంది. అంటే శత్రువులు అనేవాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్య ద్వారాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, 4 గ్రహాలు, శని, కుజుడు, రాహువు, కేతువు, ఇవి పాపగ్రహాలు అంటాం. వీటి శక్తి మన మీద ఎంతగా పనిచేస్తే అంతగా మనం నష్టపోతూ ఉంటాం. అవి లాభం కలగజేస్తాయి, నష్టాన్ని కలగజేస్తాయి. కానీ లాభం కలిగినప్పుడు ఆనందంగా ఉంటాం, నష్టం కలిగితే నాకు చాలా కష్టాలు వచ్చి బాధపడుతుంటాం. ఇది చేయటం వల్ల మీకు నష్టాలు అనేవి రావు. ఈ తావేజుని ధరించవచ్చు. మిగతా చెప్పిన వేర్లన్నింటిని కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నీరు పోసి, దీపం వెలిగించి, ధూపం చూయించి, నేను కార్యార్థనై ఇంత వేరు తీసుకుంటాను, నాకు కావలసిన పనులన్నీ కూడా పూర్తి కావాలి, ఆపదలు లేకుండా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, తంత్రమంత్ర ప్రయోగాలు నా మీద పనిచేయకూడదు, అందుకోసమే నీ రక్షణ కోసం వచ్చాను అని సంకల్పం చెప్పుకొని ఆ చెట్టు వేరును సేకరించండి.
ఇందులో మీకు ఏది దొరికినా స్వీకరించండి. మీ దగ్గర తావీజులో పెట్టుకోండి. లేదంటే తావీజు లేకపోతే ఒక ధవల వస్త్రం, తెల్లటి వస్త్రంలో కట్టి మీరు మీ దగ్గర పెట్టుకోండి. మరి ఎప్పుడు దాకా పనిచేస్తుంది? సంవత్సరం దాకా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వనమూలికలన్నీ కూడా మనకి శక్తిని ఇస్తాయని చెప్పాను. ఇందులో ఇంకొకటి ఉంది. ఈ వనమూలికని మీరు దీన్ని శ్వేత గుంజ అంటారు. అంటే గురిగింజలో తెల్ల గురిగింజ. ఆ చెట్టు వేరుని మీరు ఈ పౌర్ణమి రోజు తీసుకోగలిగితే, బుధవారం నాడు ఉదయాన్ని కనుక సేకరించి మీరు తావీజులో పెట్టుకొని ధరించగలిగితే మీకు రక్షా కవచంలో పనిచేస్తుంది. జన ఆకర్షణ, ధన ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడం, మానసిక సమస్యలు తొలగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది మీరు తంత్రశాస్త్రంలో ఈ మొక్కలకున్న శక్తిని సరిగా వినియోగించుకోగలిగితే, మనం ఏదో గబగబా వెళ్ళాము, పీకేసాము, పట్టుకొచ్చాము, ధరించామంటే ఫలితాలు రావు. ఇది మనకి మన సంకల్పం చెప్పుకోవాలి. మన పేరు, మన గోత్రము, నేను ఈ కార్యార్థనే చేస్తున్నాను చెప్పుకోవాలి. ఒకవేళ మీరు చేయలేకపోయారు, మా వల్ల కాదని మేము చేయలేము అనుకునేవారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఎవరైతే వ్యక్తులు వాళ్ళు రేపు పౌర్ణమి సమయానికి రిజిస్టర్ చేసుకుంటారో వారికి వారి పేరు మీద ఈ వనమూలికలను సేకరిస్తాం. రక్షా తావీజులు, ఆకర్షణ తావీజులు, ధనాకర్షణ, అంటే శత్రు నిర్మూలన, జనాకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వివాహ సిద్ధి, అలాగే ఇంటికి రక్షా సిద్ధి, ఇలాంటివన్నిటిని కూడా మేము తావీజుల రూపంలో కట్టివ్వడం జరుగుతుంది. ఈ తావీజులు మీరు పౌర్ణమి అంటే మంగళవారం, బుధవారం మీరు మాకు బుధవారం మేము వనమూలికలు తీసుకొచ్చి మీకు ఆ తర్వాత ఈ పౌర్ణమి తిథిలోనే మీకు చేసిస్తాం. పౌర్ణమి తిథిలో సేకరించిన వాటిని మీ పేరు మీద, మీ గోత్రనామాల మీద, మీ కోరికల మీద సంకల్పం చెప్పి చేస్తాం. ఈ తావీజు వచ్చి ఒక తావీజు ఖరీదు 10,000 రూపాయలు ఉంటుంది. దీనికి ఎవరైతే వ్యక్తులు ధరించాలనుకుంటున్నారో, ఎవరికైతే నమ్మకం ఉండి చేయాలనుకుంటున్నారో వారి మాత్రమే తీసుకోవచ్చు. లేకపోతే మీ అందరికి మీరుగా స్వీకరించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతంగా తీసుకోమని చెప్పను. ఇది గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా చాలా శక్తివంతమైనది హతజోడి. చాలా వీడియోలో చెప్పాను. పౌర్ణమి తిథిలో మన గోత్రనామాల మీద పూజ చేయించుకొని మనం తీసుకోవడం వల్ల విశేషమైన శక్తి ఉంటుంది. తావీజులు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, అవి కూడా వేలల్లోనే ఉంటాయి. అలాగే కొన్ని యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలను కూడా ఎవరికైతే సమస్యలు ఉంటాయో, అంటే ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగా, ఇలాంటి వారికి కూడా తయారు చేయడం జరుగుతుంది. వారికి ఉన్న సమస్యని బట్టి ఈ తిథులకున్న శక్తిని మనం వినియోగించుకొని మనం ఇలాంటివి తంత్ర ప్రక్రియలో చేస్తాం. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. పెట్టుకుంటే ఫలితం రాకపోతే ఏంటి గురువుగారు? మీకు నమ్మకం లేకపోతే ఏది ఫలితం రాదు. ముఖ్యంగా ఎవరికి ఫలితం రాదో చెప్తాను. శని మహర్దశ నడిచేవారికి 7.5 ఏలునాటి శని నడిచేవారికి 70% ఫలితం ఇవ్వదు, 30% మాత్రమే ఫలితం వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఓం శం శనిశ్చరాయ నమః అనే నామాన్ని జపం చేస్తూ ఉండాలి. రాహు మహర్దశ నడిచేవారు, కేతు మహర్దశ నడిచేవారు, కుజదశ నడిచేవారు, జాతక చక్రంలో కుజుడు కానీ, కేతువు కానీ, రాహువు కానీ అప్ అండ్ డౌన్లో అంటే నీచంగా ఉన్నప్పుడు మనకి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసినంతగా రావు. దీనికి ముందు ఒకటే, మంత్ర జపంతో పాటు క్రియ, అంటే దేవాలయానికి వెళ్ళటం, సేవ చేయటం, వృద్ధులకి సేవ చేయటం, పక్షులకి, జంతువులకి ఆహారం పెట్టడం, ఎప్పుడు మనసులో ద్వేషం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఈ గ్రహాలకు ఉన్న స్థితిని మారుస్తాయి. శని భగవానుడు బాగోని వారికి కోపము, అసూయ, ద్వేషము ఇలాంటివి చాలా వస్తాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ప్రశాంతంగా మీ జీవితాలు మారుతాయి. ఈ సమయానికున్న శక్తిని మీరు వినియోగించుకోండి. మాకు మానసికంగా పిచ్చిగా ఉంటుందండి, బాగోట్లేదండి, అదండి ఇదండి అనేవారు ఖచ్చితంగా మీరు రోజు కూడా ఒక 20 నిమిషాలు మౌన వ్రతాన్ని పాటించండి. ఎవరి జాతకంలో అయితే శని దశ, అంతర్దశ, విదశల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారో వారు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకే పనులు చేయండి. ఇంపార్టెంట్ పనులు. సాయంత్రం పూట మీరు 5 గంటల దగ్గర నుండి రాత్రి 10 గంటల వరకు ఇంపార్టెంట్ పనులు చేయవద్దు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులను ఎవరినైనా మీ పక్కన ఉంచుకొని చేయండి. అప్పుడు మీకు ఈ దశలో వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. దాని గురించి కూడా మీకు నేను చాలా వీడియోలు చెప్పాను. అలాగే ఈ పౌర్ణమిని మీరు ఎవరైనా సరే
సద్వినియోగం చేసుకోండి. తాంత్రిక తాబీజులు కావాలన్నా, హతజోడి కావాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, దానికి కాంటాక్ట్ చేయండి. కావాల్సిన వారు మాత్రమే. ఎందుకంటే రేటు కూడా మీకు చెప్పాను కాబట్టి. చాలామందికి అమ్మో 10,000 అంటారు. నాకు తీసుకువచ్చి చేయడానికి, పూజ చేయడానికి 2 days టైం పడుతుంది. అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత 2 రోజులు పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం కూడా దానికి రేటు ఉంటుంది. దీనికి తంత్ర పద్ధతిలో తాబీజులో కానీ మనం పెట్టుకున్న పదార్థానికి నియమ నిబంధనలు కొన్ని పాటించాల్సి ఉంటాయి. కొన్ని తాబీజులకు నిబంధనలు ఉండవు. హతజోడి తాబీజు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మెడలో ఉండి పడుకోకూడదు, అంటే మెడలో ఉంచుకొని మంచం మీద పడుకోకూడదు. అలాగే మద్యము, మాంసము సేవించకూడదు. ఒకవేళ బై మిస్టేక్ మనం ఎవరైనా మరణించారు, తెలిసిన వారు, తెలియకుండా వెళ్ళాము, ఆ శక్తి కోల్పోతుంది, మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మేము తీసుకున్న వారికి చెప్తాము. కాబట్టి మీరు ఎవరైనా సరే సమస్యలతో ఉన్నవారు ఈ తేలికని పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికి మీరు చేసుకోలేని వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మీకోసం మేము చేసి మీకు పంపించడం జరుగుతుంది. అలాగే మీ అందరికి నా వినపం ఏంటంటే, ఇలాంటి వీడియోని ఈ పౌర్ణమి సమయానికి ఎంతమందికి మిత్రులకు మీరు షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.